ఇతరుల సంగతి తెలియదు, తాను మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నానన్నారు. సీఎం రేవంత్ ఎప్పుడు చెప్తే అప్పుడు రాజీనామా చేస్తానన్నారు. కట్ చేస్తే ఇప్పుడు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, ఆ పార్టీకి రాజీనామానే చేయలేదంటున్నారు. బీఆర్ఎస్ కూడా తనను ఇప్పటి వరకు సస్పెండ్ చేయలేదంటున్నారు. సడన్ గా దానం ఎందుకు యూటర్న్ తీసుకున్నట్లు? ఓపెన్ స్టేట్మెంట్ అలా ఇచ్చిన దానం అఫిడవిట్ ఇలా ఎందుకు వేసినట్లు? దానం బ్యాక్ స్టెప్ వేయటం వెనక ప్లాన్ ఏంటి? బైపోల్ భయమా, రాజకీయ పరిస్థితుల ప్రభావమా? దానం నాగేందర్ యూటర్న్ ఎందుకు తీసుకున్నట్లు? ఇప్పటికిప్పుడు వేటు నుంచి తప్పించుకునే స్కెచ్చా? కాలయాపన కోసమే దానం టోన్ మార్చేశారా? ఉప ఎన్నిక వస్తే ఓడిపోతామనే టెన్షన్ పట్టుకుందా? తెలంగాణ పాలిటిక్స్ లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా వారిలో ఇప్పటికే 7గురికి క్లీన్ చిట్ వచ్చేసింది. ఇక మిగిలిన కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, దానం నాగేందర్ల భవితవ్యం తేలాల్సి ఉంది. ఇందులోనూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇష్యూ వెరీ స్పెషల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ బీఫామ్పై ఏకంగా ఎంపీగా పోటీ చేసి ఓడిన వ్యక్తి దానం నాగేందర్. గతంలో 2 సార్లు స్పీకర్ నోటీసులిచ్చినా స్పందించలేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా అఫిడవిట్ దాఖలు చేశారు. క్రాస్ ఎగ్జామింగ్ కు అటెండ్ కావాలని స్పీకర్ నోటీసులిస్తే ఏకంగా తనపై వచ్చిన ఫిర్యాదుల కేసుని డిస్మిస్ చేయాలంటూ కౌంటర్ దాఖలు చేయడం ఆసక్తి రేపుతోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేనని బహిరంగంగా చెప్పిన దానం ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. అంతేకాదు, తనపై దాఖలైన అనర్హత పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేసి కొత్త చర్చకు తెరలేపారు. తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదంటున్న దానం సేమ్ టైం బీఆర్ఎస్ కూడా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదంటూ కొత్త రాగం అందుకున్నారు. 2024 మార్చిలో వ్యక్తిగత హోదాలో మాత్రమే కాంగ్రెస్ సమావేశానికి వెళ్లినట్లు చెప్పుకొస్తున్నారు. బీఆర్ఎస్ యాక్షన్ను బట్టి తన రియాక్షన్ ఉంటుందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. 10 ఎమ్మెల్యేల్లో ఎవరి సంగతి ఎలా ఉన్నా దానంపై వేటుపడడం ఖాయమని, అంతకంటే ముందే ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే తాను కాంగ్రెస్లోనే ఉన్నానంటూ దానం ఓపెన్ స్టేట్మెంట్లు కూడా గతంలో ఇచ్చారు. మిగిలిన 9 మంది తాము కాంగ్రెస్లో ఉన్నామో బీఆర్ఎస్ లో ఉన్నామో తెలియకుండా దాటవేస్తూ తప్పించుకు తిరిగినా దానం మాత్రం ఓపెన్ గానే తనది కాంగ్రెస్ అని చెబుతూ వచ్చారు. కానీ సడన్ గా దానం కూడా మిగతా ఎమ్మెల్యేల స్టైల్లోనే తనది బీఆర్ఎస్ అంటూ మాట్లాడుతుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇస్తున్న ట్విస్టులు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ డిబేట్ గా మారాయి. మొన్నటి వరకు తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పుకున్న దానం అఫిడవిట్ లో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ చెప్పుకొచ్చారు. దానం ఇలా రివర్స్ గేర్ వేయడం పెద్ద వ్యూహమే ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఫిరాయింపుల కేసును సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకుని ఫాలో అప్ చేస్తోంది. కోర్టులో మరోసారి వాదనలు జరగబోతుండటంతో ఇప్పటికిప్పుడు ఇష్యూ నుంచి బయటపడేందుకే దానం ఇలా అఫిడవిట్ దాఖలు చేశారని అంటున్నారు. దానం యూటర్న్ వెనక సాగదీసే ధోరణికి ఛాన్స్ ఇచ్చారనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు బంతి స్పీకర్ కోర్టులోకి వచ్చిన నేపథ్యంలో క్రాస్ ఎగ్జామినేషన్ జరగాల్సి ఉంటుంది కనుక కోర్టు నుంచి మరికొంత సమయం కోరవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారనడానికి ఆధారాలు లేవని చెప్పినప్పటికీ దానం విషయంలో మాత్రం కాంగ్రెస్ బీఫాంపై ఎంపీగా కంటెస్ట్ చేసినట్లు పబ్లిక్ డొమైన్లోనే ప్రూఫ్ ఉంది. ఇది బలమైన ఆధారంగా ఉండటంతో ఎస్కేప్ కాలేని పరిస్థితి. దీంతో సుప్రీంకోర్టు డెడ్ లైన్ నుంచి ఇప్పటికిప్పుడు ఉపశమనం పొందేందుకే సాగదీతనే ఫైనల్ అనే ఆలోచనకు దానం వచ్చారట. అందుకే ఎవరు ఊహించని విధంగా స్పీకర్ నోటీసులకు అఫిడవిట్ సమర్పించి కొత్త ట్విస్ట్ ఇచ్చారట. అయితే దానం అఫిడవిట్ పై క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలా వ్యవహరిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడు దానం విచారణ కోసం స్పీకర్ గడువు కోరితే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే 3 సార్లు గడువు పెంచిన సుప్రీంకోర్టు మరోసారి గడువు పెంచుతుందా లేక చర్యలకు ఆదేశిస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే మొన్నటి వరకు బైపోల్ కు సై అని ఎప్పుడంటే అప్పుడు రాజీనామా చేస్తానన్న దానం సడన్ గా యూటర్న్ తీసుకోవడం వెనుక మరో కారణం ఉందన్న చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్ కు బై ఎలక్షన్ వస్తే తనకు టికెట్ ఇవ్వరనే టాక్ ఓవైపు, ఇచ్చినా గెలిచే ఛాన్సే లేదని మరో టాక్ వస్తుండటంతోనే కొద్ది రోజులు కాలయాపన చేయడమే లక్ష్యంగా దానం ఇలా అఫిడవిట్ దాఖలు చేశారని తెలుస్తోంది.
మున్సిపల్, గ్రేటర్ ఎన్నికలు పూర్తయిన తరువాతే ఖైరతాబాద్ ఉప ఎన్నిక తేవాలనే యోచనలో అటు కాంగ్రెస్ పెద్దలు ఉండటం వల్లే దానం యూటర్న్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.